అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు ఇంట్లోనే గోధుమ పిండితో చాలా హెల్దీ వేలో చాలా హైజీనిక్గా వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక చిన్న సైజ్ క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల క్యాబేజీలో నుండి నీళ్లు ఊరుతాయండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. ఆ లోపల మేము పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో మైదా అయినా యూజ్ చేయొచ్చండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో నీళ్లు వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ లోపల మోమోస్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత అందులో 1 స్పూన్ సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఇలా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ ని కూడా ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కప్స్ వైజ్ లో చెప్పాలంటే సుమారు 1/2 కప్పు వరకు వేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ని ఒక 1/2 కప్ వరకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సగం క్యాప్సికమ్ కూడా ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వెజ్జీస్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా చాప్ చేసిన వెజిటేబుల్స్ నే వేసుకోవాలండి. మరి పెద్దగా అయితే అంత పర్ఫెక్ట్ గా కుక్ అవ్వవు. అందుకని మీరు కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న క్యాబేజీని ఇలా నీళ్లు బాగా పిండుతూ తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్యాబేజ్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్న కర్రీ ప్యాన్ లో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మేము పిండిలో వేసాము అండ్ క్యాబేజీలో కూడా వేసాము కాబట్టి కొంచెం మీరు సాల్ట్ని కొంచెం చూసుకొని వేసుకోండి. నాకైతే 1/2 స్పూన్ సాల్ట్ సరిపోయింది. ఇలా బాగా కలుపుకోవాలి. అందులో 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వెజిటేబుల్స్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. వెజ్జీస్ ఒక 70% కుక్ అయి ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసి బాగా కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం మెత్తపడి ఉంటుందండి. ఆ గోధుమ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక చిన్న సైజ్ చపాతీ పిండి అంత పిండిని తీసుకుని ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకుంటూ మరీ లావుగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఒక మాదిరిగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఒక బౌల్ని అయినా లేకపోతే డబ్బా మూతనైనా తీసుకొని ఇలా మోమో షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని చపాతీ రోలర్తో రోల్ చేసుకొని మోమో షీట్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మోమో షీట్ని తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టుకొని ఇలా వాటర్తో ఎడ్జెస్ని తడుపుకోవాలి. స్టఫ్ని కొంచెం తక్కువగానే తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి బయటకు వచ్చింది. అయినా కానీ ఏం పర్లేదు. మీరు వాటర్తో తడి చేసి వీడియోలో నేను చూపించిన విధంగా మోమో షేప్స్ లాగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇంకో మోమోని కూడా చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్కి ఇలా వాటర్ తడుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇలా కజ్జికాయల షేప్ లాగా చేసుకొని ఎడ్జెస్ని ఇలా కలుపుకుంటే మోమోస్ అనేది రెడీ అవుతుంది. వేరే ప్రాసెస్ లో కూడా మోమోస్ చేస్తారండి. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఒక షీట్ మీద కొంచెం స్టఫ్ తీసుకొని పిండి లోపలికి అనుకుంటూ అదే అండి జిగ్జాగ్ లాగా అనుకుంటూ పిండిని మొత్తం ఒకే చోటు వచ్చేలాగా కలుపుకొని
పైన కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. నేను ఇంకో మోమోస్ కూడా చేస్తున్నాను చూడండి. ఇలా పిండిని లోపల వైపు అనుకుంటూ మొత్తం పిండి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. పిండిని ఇలా దగ్గర చేసుకొని కొంచెం గట్టిగా వత్తితే సరిపోతుంది. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ ప్లేట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని పెట్టుకోవాలి. సెకండ్ ప్లేట్ పెట్టుకొని మళ్ళీ థర్డ్ ప్లేట్ పెట్టకుండా ఫోర్త్ ప్లేట్ని కూడా పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కొంచెం తడిగా అనిపిస్తాయండి, కాకపోతే పర్ఫెక్ట్గా 10 మినిట్స్లో కుక్ అవుతాయి. ఇలానే వేడిగానే మోమోస్ని తీసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టమాటో కెచప్తో అయినా షెజ్వాన్ సాస్తో అయినా తింటే వెజ్ మోమోస్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేడిగా తినొచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి.